నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సర్పంచ్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలతో సమావేశం. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం బుసిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. దానిలో భాగంగా వార్డు మెంబర్లు 10కి 10 ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. బుసిరెడ్డిపల్లి అన్ని పార్టీల నాయకులు మరియు గ్రామ ప్రజలు కలిసి తనను సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత కొంతమంది అడ్డుపడి ఎన్నికలకు పోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన గుర్తు అయిన కత్తెర గుర్తుకు భారీ మెజార్టీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడగలరని గ్రామ ప్రజలందరినీ ఆయన కోరడం జరిగింది. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ రిపోర్టర్ KP రెడ్డి. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం బుసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి వారు గెలిస్తే గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తారో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బుసిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇది గత 20 సంవత్సరాల క్రితం జనరల్ అయిండే, తర్వాత మళ్ళా కాలక్రమేణా ఈసీ అయిపోయింది. మళ్ళా రీసెంట్లీ జనరల్ వచ్చినందుకు మాకు ఈ గ్రామ ప్రజలందరూ కలిసి ఏకోన్ముఖంగా అంటే ఉమ్మడిగా ఈ గ్రామ ప్రజలందరూ కలిసి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఇక్కడ రాజకీయ గుర్తులు లేకుండా అందరూ ఊరు ప్రజలందరూ నన్ను ఇనానిమస్గా అభ్యర్థిగా ప్రకటించినందుకు నిజంగా ఈ గ్రామానికి రుణపడి ఉన్నా. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా చరిత్రలో జరగని విధంగా ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంది. ఎందుకంటే స్వచ్ఛందంగా 10 మంది వార్డు మెంబర్లు కూడా ఇనానిమస్గా సెలెక్ట్ కావడం కూడా ఈ ఊరు గర్వకారణం. కాబట్టి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఈ ఎలక్షన్ నడుస్తున్నందుకు గ్రామ ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి కొట్లాటలు కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ ఎలక్షన్ జరుగుతున్నందుకు గ్రామ ప్రజల తరఫున నేను కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. గ్రామానికి నిజంగా మేము స్వచ్ఛంద సేవ చేయడానికే ఈ ఊరికి వచ్చిన తప్పితే రాజకీయాలు చేయడానికో లేకపోతే ఎవరినో ఇబ్బందులు పెట్టడానికో ఇక్కడ రాలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ ఊరికి అభివృద్ధి చేసి మా మార్క్ ఏందో చూపిస్తాం. ఈ గ్రామ ప్రజల ప్రేమాభిమానాలను సురగొంటాం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అందరూ మా దగ్గర ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, ఊర్ల పెద్ద మనుషులు, పెద్దల సహకారం, మహిళల సహకారం, అందరి సహకారంతో ఈ ఊరును అభివృద్ధి పదంలో నడిపిస్తాం. అది ఖచ్చితంగా తీరుతుంది. అవసరమైతే మా సొంత నిధులతో అయినా సరే ఈ గ్రామ అభివృద్ధికి మేము ఖచ్చితంగా చేదోడు వాదోడుగా ఉంటా. ఇది ఎలాంటి దీంట్లో మన ఏమంటారు ఎలా అనుమానం లేదు. కాబట్టి గ్రామ ప్రజలకు కూడా మరొకసారి నేను కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. నేను రేపు ఎలక్ట్ అయిన తర్వాత ఫస్ట్ మా దగ్గర మంచినీటి సమస్య చాలా భయంకరంగా ఉన్నది. అంటే ఈ మంచినీటి సమస్యను తక్షణమే దాన్ని ఒక 2 నెలల లోపల ఈ మంచినీటి సమస్యను తీరుస్తాము. తర్వాత మేజర్గా ఏంటంటే హెల్త్ సెంటర్ కూడా నిధులు శాంక్షన్ అయి ఉన్నాయని తెలిసింది. దానికి ప్లేస్ లేక ఆ నిధులు కూడా ఆగడం జరిగింది. కాబట్టి అవసరమైతే నా సొంత ప్లేస్ అయినా ఇచ్చేసేసి నేను ఈ హెల్త్ సెంటర్ను కూడా వీళ్ళని తొందరగా దాన్ని పునరుద్ధరిస్తాం. అంటే ఆ ప్లేస్ ఇచ్చేసేసి మేము వర్క్ స్టార్ట్ చేపిస్తాము. తర్వాత ఈ బరెల్ గ్రౌండ్ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే ఎప్పుడో గతంలో ఉండే బరెల్ గ్రౌండ్ అది రాను ఆ జనాభా పెరిగినందుకు అది సరిపోవడం లేదు. దాంతో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. నిజంగా భగవంతుడు ఆశీస్సులు, ఆ ఊరి గ్రామ ప్రజల అందరి ఆశీస్సులతోటి అది కూడా అందరిని కూర్చోబెట్టి అందరినీ కమిటీల ద్వారా పెట్టేసేసి అందరినీ కలుపుకొని ఎక్కడైతే మంచి వాతావరణం ఉన్నదో ఆ వాతావరణంలో ఆ ప్లేస్ను చూసి ఖచ్చితంగా ఆ కార్యం కూడా మేము చేస్తాము. నిజంగా అది భగవంతుడు ఇచ్చినటువంటి నా అదృష్టం అనుకుంటా తప్పితే నేను వేరే ఉద్దేశంగా అనుకోను. ఎందుకంటే బ్రెడ్ గ్రౌండ్ అన్నది ఏ ఒక్కరికి అది సాధ్యం కాదు. కానీ భగవంతుడు నాకు అది ఇచ్చినందుకు నేను నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఆ పని కూడా నేను చేస్తాను. తర్వాత ఏంటంటే బుసిరెడ్డిపల్లి గ్రామంలో మొత్తము ఉప్పు నీరు, అంటే మీకు తెలుసు ఫ్లోరైడ్ వాటర్. ఈ ఫ్లోరైడ్ వాటర్ తోటి ఏమైపోయిందంటే మోకాళ్ళ నొప్పులు, పండ్లు వంకర పోవడము, తర్వాత మొత్తం లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అని కూడా ఇబ్బందికరంగా అవుతున్నాయి. చిన్న పిల్లలు కూడా ముసలిలాగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా నేను ఏంటంటే మా సొంత నిధుల ఇంకొక NGOs ఆర్గనైజేషన్ ఇంకేదో దాంతోటైనా సరే నేను మినరల్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేసేసి మిషన్ భగీరథ కనెక్ట్ చేసి ఈ మినరల్ వాటర్ను కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా కూడా ఎడ్యుకేషన్ పైన కూడా మేము ఖచ్చితంగా దృష్టి సారిస్తాం. ఈ ఎడ్యుకేషన్ కూడా NGO, గవర్నమెంట్
ఊరి ప్రజలందరి సహకారంతో విద్యను కూడా చాలా ముందరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. యువత పెడదారిన పట్టకుండా, యువత వేరే వ్యసనాలకు లోను కాకుండా యువతను మంచి మార్గంలో విద్యా వైపు మేము మళ్ళిస్తామని చెప్పేసి సగర్వంగా చెప్తా ఉన్నాను. ఇక్కడ ఏ కులాలకు, వర్గాలకు, మతాలకు అతీతంగా ఈ ఎలక్షన్ నడుస్తుంది. ఈ ఊరి గ్రామ ప్రజలు నిలబెట్టినటువంటి ఏకైక వ్యక్తిని, బహుశా ఇది చరిత్రలో ఎక్కడ లేకపోవచ్చు, ఎందుకంటే వార్డు మెంబర్లు అంతా ఇనానిమస్ అయిపోయి సర్పంచ్ ఒక్కరిని మిగిలిపోయిన నేను. కాబట్టి వనపర్తి జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ నాకు చాలా ప్రేమాభిమానాలు చూపిస్తున్నటువంటి ఈ ఊరికి నేను నిజంగా కూడా ఆ ఊరి రుణం తీర్చుకోవడానికే నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి ఈ ఊరిని అభివృద్ధి పథంలో నడిపిస్తా అనడానికి మాత్రం ఏమాత్రం సంశయం లేదు. ఖచ్చితంగా మా కుటుంబంతో, ఇక్కడున్న ప్రజాప్రతినిధులతోటి అందరినీ మమేకమయ్యేసేసి ఎక్కడ చిన్న ఇబ్బందులు రాకుండా చూసుకొని రాజకీయాలు ఖచ్చితంగా డెవలప్ చేస్తా అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా గుర్తు కత్తెర గుర్తు, నాది కత్తెర గుర్తు. నా పేరు తలకంటి ప్రభాకర్ రెడ్డి. నన్ను ఊరి గ్రామ ప్రజలు నిలబెట్టినటువంటి ఏకైక వ్యక్తిని నేను. ఎందుకంటే అందరూ ఒక వర్గం కాకుండా, కులం కాకుండా, మతం కాకుండా, ఒక రాజకీయ పార్టీ కాకుండా అన్ని పార్టీలు అందరు కలిసి ఒక్కరే మన ఇనానిమస్ గా నన్ను ఎలక్ట్ చేసిండ్రు. కాబట్టి వాళ్ళందరూ కూడా శిరసు వంచి నేను నమస్కారం చెప్తా ఉన్నాను. రేపు రాబోయే రోజులలో నేను ఇవి చెప్పిన దానికన్నా ఇంకా కొంచెం ఎక్కువ చేసే నేను ఈ ఊరు రుణం తీర్చుకుంటాను. రాబోయే రోజులలో మాత్రం వీళ్ళు బుసిరెడ్డిపల్లె గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పేసి మాటిస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఓకే, అందరం ఏకస్థలమై అతన్ని ఊరు హైదరాబాద్ నుంచి ఇక్కడ పిలిపించి ఏకగిరియంగా ఎన్నుకోవాలని మేము అనుకున్నాము మొదటిసారిగా. ఎందుకంటే మా గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి మనం గెలిపించుకోవాలనే మా అభిప్రాయంతో అదే హైదరాబాద్కి వెళ్ళి పిలిపించినాము. అన్ని పార్టీలు ఏకస్థలమై పిలిపించినాము. కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల కొంతమంది ఒప్పుకోవడం వల్ల మళ్ళీ దానికి ఒక పోటీకి ఒక మనిషి నిలబడ్డాడు. కానీ గ్రామ అభివృద్ధి కావాలంటే ప్రభాకర్ రెడ్డికి ఓటు తప్పక వేయాలి. మనం గ్రామ అభివృద్ధి చేయకపోతే మనం అందరం ఆయన ఒత్తిడి తెచ్చి మనం ఆ గ్రామ అభివృద్ధిని కూడా మనం చేయించుకోవాలి. కనుక అందరం ఏకస్థలమై అందరం మంచిగా పనిచేసి కత్తెర గుర్తుకు ఓటేసి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని అందరినీ కోరుతున్నాను. ఇంతకుముందు అన్ని కార్యక్రమం మనం టెంపుల్, శివాలయం కానీ అనుకోండి, రామాయణం అనుకోండి, అన్ని టెంపుల్స్ కానీ మంచి మన గ్రామం అని అభివృద్ధి కొరకు ఎంతో కష్టపడి గ్రామాభివృద్ధి కొరకు పాటుపడ్డాడు. కాబట్టి అందరికీ నచ్చి వినాయకుని విగ్రహం కొరకు కూడా అతను ఎంతో కొంత సహాయం చేసి మేమంతా చూసి అతన్ని ఎన్నుకోవాలని, మన గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రభాకర్ రెడ్డిని ఎన్నుకోవాలని మన అభిప్రాయం.